హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో మనకు వచ్చేసి ఈరోజు 4th క్లాస్, ప్రీవియస్గా 3 క్లాసులు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఫిజిక్స్లో భాగంగా. అయితే ఆ 3 క్లాసులు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ 3 క్లాసులు కూడా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్, ప్రతి బిట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా మనం ఏదైతే గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సికి సంబంధించిన జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి ఎప్పటికప్పుడు వెంటనే ఇలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? రెండు ఉంటాయండి, స్కేలార్ అండ్ వెక్టార్. సో స్కేలార్ అంటే ఇక్కడ మనం రెండు థింగ్స్ని బేస్ చేసుకొని మనం అది స్కేలారా లేదా వెక్టారా అనేది చెప్తాం. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుందండి. మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండి డైరెక్షన్ అనేది లేకపోతే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. లేదా ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఈ రెండు కూడా ఉంటాయి. ఓకేనా, ఈ రెండు కూడా ఉంటే దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఏవేవి స్కేలార్లోకి వస్తాయి, ఏవేవి వెక్టార్లోకి వస్తాయి ఒకసారి చూద్దాం. సో స్కేలార్ క్వాంటిటీలోకి ఏమేమి వస్తాయి, వెక్టార్ క్వాంటిటీలోకి ఏమేమి వస్తాయి చూద్దాం. సో జాగ్రత్తగా ఉండి, స్కేలార్లోకి మనకు ఏమొస్తే చూడండి, డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, రాసుకోండి. డిస్టెన్స్, మాస్ వస్తుంది, టెంపరేచర్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత వాల్యూమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి టైం అనేది వస్తుంది, డెన్సిటీ వస్తుంది. డెన్సిటీ గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ. తర్వాత ప్రెషర్ అనేది వస్తుంది. తర్వాత పవర్, ఇక్కడ పవర్ అనేది వస్తుంది. ఓకే, వర్క్ అనేది కూడా వస్తుంది. ఇవి స్కేలార్ క్వాంటిటీస్. తర్వాత వచ్చి వెక్టార్లో చూద్దాం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మనకి ఇక్కడ బిట్టు అవి ఏదైతే మనకి కవర్ అవుతుందో ఇందులో నుండే కవర్ అవుతుంది. ఏది స్కేలార్, ఏది వెక్టార్, దేనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దేనికి ఉండదు, దేనికి డైరెక్షన్ ఉంటుంది, దేనికి ఉండదు, ఇదే అడుగుతుంది అనమాట. రైట్, ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీలో చూస్తే ఎగ్జాంపుల్స్, డిస్ప్లేస్మెంట్ ఒకటి, వెలాసిటీ, ఫోర్స్, యాక్సిలరేషన్, మూమెంటం, యాంగులర్ వెలాసిటీ. ఓకే, యాంగులర్ వెలాసిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది కూడా మనకేంటి వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదిదా. సో స్కేలార్, వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాము, ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీకి ఏముంటుందని చెప్పాము, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సో ఓకే, హియర్ ప్రెషర్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాదు, ఫోర్స్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ కాదు, మూమెంటమ్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ కాదు. సో ప్రెషర్ అనేది ఏంటి, స్కేలార్ క్వాంటిటీ. ఆన్సర్ ఏమవుద్ది, ప్రెషర్. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటే దీంట్లో స్కేలార్ క్వాంటిటీ ఏంది, అదే కదా కావాలి. రైట్, ఇందులో స్కేలార్ క్వాంటిటీ అంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మిగతావన్నీ ఇంపల్స్, ఓకే, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, డిస్ప్లేస్మెంట్, ఈ మూడు కూడా వెక్టార్ క్వాంటిటీస్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం బిట్టు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఏవి వెక్టార్లోకి వస్తే, ఏవి స్కేలార్కి వస్తే మనం తెలుసుకుంటే, సో మ్యాక్సిమం మనం ఈ బిట్ ఇందులో వచ్చేసరికి
సో ఈ టాపిక్లో వచ్చి మనం ప్రతి బిట్ కూడా చేసేయగలం. ఓకే, రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో చూడండి, వెక్టార్ క్వాంటిటీ ఏందని అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు చూడు, మనం ఆల్రెడీ చూసాం, టైం అనేది స్కేలార్ క్వాంటిటీ, డిస్టెన్స్ కూడా స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది చూడు, టెంపరేచర్ కూడా స్కేలార్ క్వాంటిటీ. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? వెలాసిటీ. దిస్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఈ మూడు కూడా స్కేలార్ క్వాంటిటీస్. క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకో. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఇక్కడ చెప్పాము మనం ఫస్ట్లో, మ్యాగ్నిట్యూడు డైరెక్షను ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం? వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ అనేది లేకపోతే దాన్ని మనం ఏమంటాం అన్నాం? స్కేలార్ క్వాంటిటీ అంటాం. రైట్. ఇది అయితే ఇప్పుడు బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అంటే వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీలో ఆల్రెడీ మనం చెప్పాం కదా, మూమెంటం అనేది చెప్పాము ఆల్రెడీ వెక్టార్ క్వాంటిటీలో. సో మూమెంటం అనేది ఆన్సర్ అవుతుంది. సో మిగతా ఏంటి? స్కేలార్ క్వాంటిటీస్. మాస్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఇది కూడా స్కేలార్ క్వాంటిటీ. సో దట్స్ ఇట్. ఓకే, ఈ కింద ఇచ్చాను చూడండి. సో మాస్ యాజ్ వెల్ యాజ్ అ డైరెక్షన్ ఉండేవి డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, టార్క్, మూమెంటం, యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ. ఇవన్నీ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీలే అవుతాయి. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అంటే ఇందులో వెక్టార్ క్వాంటిటీ కానిది ఏది అని అడిగాడు. సో వెక్టార్ క్వాంటిటీ అంటే బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పాము. సో దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాము, టార్క్ ఒకటి చెప్పాము, యాక్సిలరేషన్ ఒకటి చెప్పాము, డిస్ప్లేస్మెంట్ అని చెప్పాం. సో పవర్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ అని అనుకోవాలన్నమాట. ఓకే, స్కేలార్ క్వాంటిటీ. సో ఇట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. పవర్ అనేది మన ఆన్సర్ అనేది పవర్ అవుద్ది. క్లియర్? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం చెప్పాం వెక్టార్ క్వాంటిటీస్ ఏంటి? మూమెంటం, ఇంపల్స్, యాక్సిలరేషన్, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, టార్క్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కొత్తగా వచ్చింది. సో ఇది కూడా వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ వచ్చేసరికి ఎనర్జీ, డిస్టెన్స్, టైం, పవర్. మనం ముందు కూడా ఆల్రెడీ చెప్పాం. సో ఏం చెప్పాం? వాల్యూమ్, మాస్, టెంపరేచర్, డెన్సిటీ, ప్రెషర్, వర్క్. ఇవన్నీ కూడా మనకి స్కేలర్ క్వాంటిటీలోకి వస్తాయి. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. సో దీనికి మనం ఏ క్వాంటిటీస్ ఇవి? స్కేలార్ కదా. సో స్కేలార్ క్వాంటిటీ అనేది ఇందులోని ఏంది అని అడిగాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇంపల్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఈ మూడు కూడా ఏంటి? వెక్టార్ క్వాంటిటీస్. సో ఇదేంటి? స్కేలార్ క్వాంటిటీ. సో ఆన్సర్ ఏమవుద్ది? ఏ. వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వర్క్ చూడండి ఆప్షన్స్. దేర్ ఈజ్ ఎ నో డైరెక్షన్, ఓన్లీ హ్యావ్ ఎ మ్యాగ్నిట్యూడ్. B. There are no direction, no magnitude. Both magnitude and direction is present. Only direction, no magnitude. So here మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి డెఫినేషన్స్. స్కేలార్ క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీకి వర్క్ వస్తుంది. వర్క్ దేంట్లోకి వస్తుంది? స్కేలార్ క్వాంటిటీ. సో స్కేలార్ క్వాంటిటీకి డెఫినేషన్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. సో అది ఎక్కడుంది? ఇది దేర్ ఈజ్ ఎ నో డైరెక్షన్ అనేది లేదు, మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుద్ది? ఏ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నాట్ డైరెక్షన్. సో మనకి ఇందులో వచ్చేసరికి ఇది చిన్న చాప్టరు. ఇందులో వచ్చి ఇదే ఇస్తాడు. ఇంకా దీని మీద బిట్లు అడుగుతాడు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే అడుగుతాడు. సో ఎగ్జాంపుల్స్ అనేవి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏమొస్తాయి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమొస్తాయి, మీరు కరెక్ట్గా రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో చూస్తే నో డైరెక్షన్ అన్నాడు. సో దట్ ఈస్ వాట్? స్కేలార్ క్వాంటిటీ. రైట్. స్కేలార్ క్వాంటిటీ అంటే దీంట్లో ఏంటి? ఇప్పుడే చదివాం వర్క్ అని. సో మిగతా ఏంటి? మూమెంటం, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీ. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. సో వెక్టార్ క్వాంటిటీ అనేది both magnitude and direction అని చెప్పాం. వెక్టార్ క్వాంటిటీ. ఏ వెక్టార్ క్వాంటిటీ హ్యాస్ ఎ బోత్ magnitude and direction
వేర్ ఏ స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చారనమాట డెఫినేషన్. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, అంటే వెక్టార్ క్వాంటిటీలోకి ఏమొస్తాయి అని అడిగాడు. రైట్, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమొస్తాయి, ఇది చూడండి డిస్ప్లేస్మెంట్ అని వస్తుంది. ఓకే రైట్. అయితే మిగతా 3 ఏంటి, స్కేలార్ క్వాంటిటీ. ఏంటంటే వర్క్, ఎనర్జీ, స్పీడ్. ఈ 3 కూడా దేంట్లోకి వస్తాయి, స్కేలార్ క్వాంటిటీ. ఇదేంటిది, వెక్టార్ క్వాంటిటీ. ఓకే, క్లియరా? రైట్. సో ఇదండి, థ్యాంక్ యూ. సో ఇంతవరకు వీడియో చూసి ప్రతి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అని ఉంటాయి. సో మీరు నెగిటివ్స్ పాజిటివ్స్ చేస్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకోవడం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.